ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై యువతి తల్లిదండ్రులు దాడి చేశారు. బలవంతంగా యువతిని లాక్కెళ్లారు. ఏలూరు జిల్లా ఐఎస్ రాఘవపురంలో ఈ ఘటన జరిగింది. ఐఎస్ రాఘవపురానికి చెందిన సంజిత్ వెంకట్రాపురానికి చెందిన యువతి 7 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 20న అంబేద్కర్ నవసమాజ్ సొసైటీలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు ఐఎన్ రాఘవపురంలోనే ఉంటున్నారు. రాత్రి యువతి తల్లిదండ్రులు సంజిత్ ఇంటికి వెళ్లి ఇనుపరాడ్లతో దాడి చేశారు. అనంతరం యువతిని తీసుకుని వెళ్లిపోయారు. తమపై దాడి చేసి తన భార్యను ఎత్తుకెళ్లారని సంజిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 7 సంవత్సరాల నుంచి కూడా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము. మేమిద్దరం కూడా ఏలూరులో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘంలో మేమిద్దరం కూడా ప్రేమ వివాహం అనేది చేసుకున్నాము. అంబేద్కర్ సంఘంలోనే మేము చేసుకున్నాము. ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలాగ మాకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. పోలీసులు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారు, మా పేరెంట్స్ని కూడా పిలిపించారు. అంతా కూడా మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా అమ్మాయిని అయితే అడిగారు, నీకు ఎవరు కావాలని అనేటువంటి అడిగినప్పుడు నాకు మా ఆయనే కావాలని నాతో వచ్చేసింది. రాత్రి వాళ్ళ పేరెంట్స్ ఇంకా రౌడీలను తీసుకొచ్చి కర్రలతో దాడి చేసి రాడ్లతో మమ్మల్ని కొట్టి నా భార్యను బలవంతంగా లాకెళ్ళిపోయారు. మెల్లో తాళి కూడా తెంచేశారు.